UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని 1 minute ఇస్తా. సో 1 minute లో ఎన్ని సాంగ్స్ పాడగలరు మీరు? 1 minute లో ఎన్ని సాంగ్స్? ఓకే, నేను టైం స్టాప్ వాచ్ పెట్టుకుంటాను. అమ్మో సచ్చాను. ఓకే, సో ఏ సాంగ్స్ అయినా పర్లేదు, తెలుగులోనే. తెలుగులోనా? ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. యా, స్టార్ట్ చేద్దాం. మాటాడు సై మాటాడు సై, ఎవడాడు సై యాడాడు సై, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, సుసేకి అగ్రవ మదిరి ఉంటాడనా సామే, ఎంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు, కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, రామ 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 నీలి మేఘ శ్యామ, వినిపించని రాగాలే కనిపించని అందాలే, సఖియా వివరించవే దొరకునా ఇటువంటి సేవా, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ఆనతి నీయరా హరా సన్ను తీసే అందెల రవమిది పదములదా, అందెలు పిలిచిన అలికిడిలో పిలిచిన రానంటావా, కలుసుకోలేనంటావా, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మనోహరి రారా రా కుమారా రాజసాన ఏలరా, చినుకు తడికి చిగురు తొడుగుపోవమ్మా, ఒక్క మగాడు సరిలేరు నీకెవ్వరు, రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు. అయిపోయిందా? 21 పడినట్టున్నారు. 21, 22 అయ్యి ఉండొచ్చు. కొంచెం 2 చేతులు వాడేశారు. నిజంగా చాలా బాగా పాడారు. ఇప్పుడు మీరు పాడిన పాటలన్నీ అంటే గుర్తు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది నిజంగా. అంటే గుర్తొచ్చి ఆ ఫస్ట్ లిరిక్ పాడుతుంటే చాలా బాగుంది. అండ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో మనం నవ్వుతున్నాం అంటే అది మన ఇన్సైడ్ వేరే ఉంటుంది, బట్ జన ఆడియన్స్ ఉంటారు. మీ ఎంటైర్ లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ ఇది తీసేస్తే బాగున్నా అనుకుంటే ఏం చెప్తారు? బేసికలీ సాడ్ మూమెంట్స్ అందరి లైఫ్లో ఉంటాయి కదా, కాకపోతే నేను అది ఫెయిల్యూర్స్ అన్నది ఒక రకమైన డిజెక్షన్ ఫేజ్లో వెళ్ళాను అనమాట. ఎప్పుడైతే నేను కొన్ని రియాలిటీ షోస్ తెలుగు చేసిన తర్వాత ఇంకా ఏదో మిస్ అవుతోంది, అది తెలియట్లేదు ఏంటి అని. అది అంటే నేను మామూలుగానే అందరిలాగే నేర్చుకుంటున్నాను, బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్, అదేంటో తెలియలేదు. సో అప్పుడు ఆ ఫేజ్లో మాత్రం ఐ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్. సో మార్నింగే లేచి ప్రాక్టీస్ చేయడం 5:30కి, అలా 7:30కి కంప్లీట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళడం. సో ఆ ఫేజ్లోని నేను చాలా డిప్రెషన్ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్, కొంచెం సాడ్ అయ్యాను, డిస్టర్బ్ అయ్యాను అనమాట. ఎస్పెషలీ ఐ థింక్ ఆఫ్టర్ సూపర్ సింగర్ 8 తెలుగులో ఎలిమినేట్ అయిన తర్వాత ఐ అండర్స్టూడ్ వాట్ మిస్టేక్స్ ఐఎమ్ డూయింగ్. చిత్ర గారు, కీరవాణి గారు జడ్జెస్ అనమాట ఆ షోకి. సో అప్పుడు ఇలా అంటే నేను చెప్పాను, నాకు నా మిస్టేక్స్ ఏంటో నాకు అర్థమవుతున్నాయి, సో నాకు గెలిచినట్టు అనిపిస్తుంది షో అనేసి. సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ దట్ థింకింగ్ చేంజ్డ్ మై లైఫ్. ప్లస్ ఎవ్రీ టైం నాకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా నాకు మంచి జరిగింది. అంటే సూపర్ సింగర్ తమిళ్ ఎలిమినేట్ అయ్యానా, నెక్స్ట్ వీక్ రెహమాన్ సార్ నా డెబ్యూ ఇన్ తమిళ్ రెహమాన్ సార్ స్టూడియోకి వెళ్ళడం జరిగింది. ఇండియన్ ఐడల్ ఎలిమినేట్ అయిన నెక్స్ట్ వీకే అమిత్ త్రివేది సార్కి పాడడం జరిగింది. సో నా లైఫ్లో ఎప్పుడైనా ఒక ఎలిమినేట్ అయితే నాకు మంచి జరుగుతుంది. అలానే ఇంకోటి మర్చిపోయాను, సాడెస్ట్ అంటే ఒక లైఫ్లో ఎవ్వరికీ ఇలాంటి జరగదు, చాలా రేర్ మందికే జరుగుతుంది. ఇజ్రాయెల్లోని అటాక్స్ అవుతున్నాయి కదా, అది స్టార్ట్ అయిన రోజు నేను ఇజ్రాయెల్లో ఉన్నాను. ఇజ్రాయెల్లో షో చేయడానికి వెళ్ళాము, ఒక హిందీ కాన్సర్ట్. ఆ ఫెస్టివల్కి సుకోత్ ఫెస్టివల్ అనేసి వాళ్ళు చేసుకుంటారు, దానిలో మరాఠీ కమ్యూనిటీ వాళ్ళ కోసం పాడడం కోసం వెళ్ళి అక్కడ మేము ఇరుక్కున్నాం. పొద్దున్న 6కి లేవగానే పెద్ద బాంబు పడింది అనమాట అక్కడ. నాకేం అర్థం అవ్వలేదు అసలు ఏమవుతుంది అని. సో అప్పుడు
మేము తీసుకున్న మంచి డెసిషన్ ఏంటంటే లాస్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ మాది ఒక ఇస్తాన్బుల్ ద్వారా ఒక ఫ్లైట్ అనమాట, అది తీసుకొని లక్కీగా మేము ఇండియా చేరడం జరిగింది. వచ్చిన నెక్స్ట్ 2 daysకి మా హోటల్ పేలిపోయింది, ఆ నెక్స్ట్ 2 daysకి ఎయిర్పోర్ట్ కూడా పేలిపోయింది. సో ఇంకా అది ఆ టైంలో మా పేరెంట్స్, మా సిస్టర్ వాళ్ళు పడిన అది ఆ టెన్షన్ మాత్రం నాకు ఇప్పటికీ చాలా భయం వేస్తుంది అనమాట. చాలామంది గుడ్ విషెస్ పంపించారు ఇలా నేను పెట్టిన వెంటనే, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వెంటనే. సో అది ఒక దాని తర్వాత ట్రామటైజ్ అయిపోయాను నేను. ఇంకెక్కడైనా సైరన్ సౌండ్ వినిపించిందంటే నాకు టెన్షన్ వచ్చేసేది, ఫీవర్ వచ్చింది. దాని తర్వాత కరెక్ట్గా విద్యాసాగర్ సార్ షో మలేషియాలో అప్పుడు ఫుల్ ఇలా వణికిపోయాను అనమాట. సింగర్స్ అందరూ, శ్వేతా మోహన్ మ్యామ్, మధు బాలకృష్ణన్ సార్ అందరూ ఏం లేదు బాగా నార్మల్ అయిపోతావు అని చెప్పారు. అది దట్ వాజ్ అ వెరీ టఫ్ ఫేస్. చాలా అంటే ఊహించుకుంటుంటే కొంచెం భయంగా ఉంది. 2 daysలో అదే రోజు ఇంకో 2 daysలో ఎయిర్పోర్ట్ కూడా రావడానికి అసలు మేము ఇంకా అనుకున్నా ఉండిపోయి అది తగ్గాక వద్దామని, ఇప్పటిదాకా నడుస్తున్నాయి. సో అది ఒక చాలా భయంకరమైన ఒక ఇన్సిడెంట్. సో దీన్ని మార్చడానికి ఇంకోటి అడుగుతా, అంటే మొత్తం ఎంటైర్ జర్నీలో సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నేను ఒకటి నమ్ముతాను, దేవుడు ఎప్పుడూ నాకు చాలా చాలా ఇస్తూనే ఉంటాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఎందుకంటే నాకు రెహమాన్ సార్కి నా డెబ్యూ ఫస్ట్ సాంగే రెహమాన్ సార్కి పాడడం అనేది నేను కల్లో కూడా ఊహించలేదు. సో అది నాకు ఇప్పటికీ చిల్స్ వస్తాయన్నమాట, అది నిజంగా జరిగింది అని. ఆ తర్వాత ఐ వెంట్ ఆన్ టు సింగ్ 10 songs. ఒక సాంగ్ చాలా అండర్ రేటెడ్, కోబ్రా మూవీలోని యాలో యదు సుందర అని ఒక పాట పాడాను రెహమాన్ సార్కి, తమిళ్ డబ్బుడ్ సాంగ్, కానీ చాలా చాలా బాగుంటుంది. సో అది పాడడం, తర్వాత అమిత్ త్రివేది సార్కి ఘోడే పే సవార్ సాంగ్ పాడడం అండ్ అది సూపర్ హిట్ అవ్వడం. సో ఇవన్నీ చాలా బ్లెస్సింగ్స్. అది కాకుండా ఎవ్రీ టైమ్ ఐ గెట్ టు సింగ్ నాకు చాలా ఒక సాడెస్ట్ మూమెంట్ అయితే 1-2 చెప్తారు కానీ హ్యాపీయెస్ట్ అయితే అన్నీ చెప్పొచ్చు. యా కరెక్ట్.